హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద జరిగింది కాబట్టి వారికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. అలాగే కౌన్సిలింగ్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మనకు కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియో క్లారిటీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కానీ సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద జరిగింది కాబట్టి వారికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసాయి. అలాగే కౌన్సిలింగ్ డేట్స్ కూడా మనకి రిలీజ్ చేశారు. చాలా మంది విద్యార్థులు భయపడుతూ ఉన్నారు, కౌన్సిలింగ్ డేట్స్ ఇవేనా కాదా అనేసి. యాక్చువల్గా మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవే, కానీ మనకైతే 95% అయితే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు ఈ డేట్స్. ఇంకా మనకైతే డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయలేదు చాలా మంది విద్యార్థులు. ఏపీ సంబంధించిన విద్యార్థులు కూడా చాలా మందికి అయితే ర్యాంక్స్ అయితే రాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. మ్యాక్సిమం 95% అయితే ఇవి పోస్ట్ పోన్ చేస్తారు. మీరు తెలంగాణలో చూసుకుంటే మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఫస్ట్ రిలీజ్ చేశారు 10 days బ్యాక్, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కొన్ని కారణాల వల్ల. ఏపీలో ఏం చేశారంటే ఈ రోజు అయితే కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారు, రేపు నుంచి కౌన్సిలింగ్ అనేసి. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. కాబట్టి మ్యాక్సిమం అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేస్తారు. కన్ఫామ్ అయితే 95% అయితే ఈ కౌన్సిలింగ్ డేట్స్ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. మీరు గతంలో చూసుకుంటే చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే పేటిఎం ప్రాసెస్ దగ్గరనే మనకైతే చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ చేశారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు డేట్స్. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అయితే ఉంది కాబట్టి అది 10వ తేదీ వరకు కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది పేమెంట్ అయితే కాదు కాబట్టి వెబ్సైట్ అయితే కొంచెం బిజీగా వస్తుంది. మళ్ళీ డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. అలానే మనకైతే ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు కూడా అలానే మనకి పోస్ట్ పోన్ చేస్తారు, అంటే మళ్ళీ చేంజ్ చేస్తారు డేట్స్. కన్ఫామ్ అయితే ఇవి డేట్స్ అయితే కన్ఫామ్ చేంజ్ అవుతాయి. ఇది జస్ట్ ఒక అలర్ట్ మాత్రం, విద్యార్థి అలర్ట్ చేయడానికి. కాబట్టి ఇప్పుడైనా మీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇక్కడైతే మొత్తం డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కౌన్సిలింగ్ సంబంధించింది. ఈ డాక్యుమెంట్స్ అయితే వెంటనే రెడీ చేసుకోండి. మళ్ళీ మీకు ఛాన్స్ అయితే రాదు. ఇది ఒక అలర్ట్ మాది. కన్ఫామ్గా ఇదైతే ఈ కౌన్సిలింగ్ అయితే ఆగస్టు వరకు అయితే ఉంటుంది. కన్ఫామ్గా ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కన్ఫామ్గా ఆగస్టు వరకు అయితే ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. మళ్ళీ కొన్ని డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి ఈలోపు మీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకైతే కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళకైతే ఫోన్ చేయండి. కాబట్టి చాలా మంది విద్యార్థులు భయపడుతున్నారు కాబట్టి మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. కౌన్సిలింగ్ డేట్స్ అయితే మళ్ళీ మారుతాయి. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఈలోపు మీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.